హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ డ్రైవింగ్ టిప్స్ విత్ మధు. ఈరోజు టాపిక్లో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి బేసిక్స్ ఏంటో తెలపడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. తను వచ్చేసి రాకేష్, మా కజిన్ బ్రదర్. హాయ్ 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 ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇతనికి బైక్ నడపడం వచ్చు కానీ కార్ అయితే టచ్ లేదు అసలు. ఫస్ట్ టైం కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం మా బ్రదర్కి నేర్పిస్తున్నాను ఈరోజు. ఫస్ట్ బేసిక్స్ గురించి ఏంటో చెప్తాను, దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాము. సీట్ అడ్జస్ట్మెంట్ కానీ, గేర్ షిఫ్టింగ్ అండ్ ఎక్సలేటర్, బ్రేక్, క్లచ్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు టాపిక్లో చెప్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ మనకి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత మనకు సీట్ అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్ అంటే ఇప్పుడు నీకు వెనకాల కరెక్ట్గా ఇది నీ వీప్ కరెక్ట్గా టచ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు నీకు అది ఓకేనా? ఈ డిస్టెన్స్ నీకు స్టీరింగ్ కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉండాలి. కొంచెం ఫ్రంట్ రైట్ సైడ్లో మనకి లీవర్ ఉంటుంది, దాన్ని కొంచెం లాగామంటే ఒక్క నిమిషం లైన్. ఈ లీవర్ వచ్చేసి మనము ఈ బ్యాక్ పార్ట్ ఏదైతుందో అది ముందుకు వెనక్కి అనుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది లాగి నీకు అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా నీకు ఓకే. మరీ స్ట్రైట్గా కూడా ఉండకూడదు, ఓకేనా? కావాలంటే కొంచెం పైకి అనుకోండి. నీకు అడ్జస్ట్మెంట్ నీకు ఎలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మరీ ముందుకు ఉండొద్దు, మరీ వెనకాలకు ఉండదు. రెస్ట్ మోడ్లో అసలు ఉండకూడదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇది వచ్చేసి చాలా ముందుకు పెట్టేస్తారు. ఎట్లా అంటే స్టీరింగ్ పట్టుకో ఒకసారి ముందుకు ఈ పొజిషన్లో పెట్టుకుంటారు సీటు. ఈ పొజిషన్ని అలా పెట్టుకొని డ్రైవ్ చేసేటప్పుడు ఏమైందంటే మనకు స్టీరింగ్ కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా ఈజీగా ఉండదు అనమాట. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. హ్యాండ్స్ మనకి మెలికబడిపోయినట్టు ఇబ్బందికరంగా ఉండదు. ఎప్పుడైనా సరే నువ్వు ఈ ఒక అడుగు గ్యాప్ అలా ఉండాలి స్టీరింగ్కి మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దగ్గరికి పెట్టుకుంటే మాత్రం మనం కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది. మనకు నడుము నొప్పి వచ్చి చాలా బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ వస్తుంది. ఫ్రంట్ పెట్టుకుంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది అనమాట. కాబట్టి మనకి వీపు ఇది ఉంది కదా, ఇది పర్ఫెక్ట్గా మనకి సీటు మొత్తానికి టచ్ అయ్యేలాగా ఉండాలి అట్లా. ఇంకోటి ఏంటంటే ఈ లెగ్స్ ఉన్నాయా, ఈ పైకి లేవకుండా ఉండాలి మనము డ్రైవ్ చేసేటప్పుడు. ఇలా ఉండొద్దు, ఈ గ్యాప్ అసలు రాకూడదు. ఇక్కడ కాలు మొత్తం మనకి సీట్లో టచ్ అయి ఉండాలి. ఆ విధంగా సీట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ హైట్ సరిపోలేదు అనుకో, మనకు హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఒక లీవర్ ఉంటుంది పక్కన. కానీ ఈ మోడల్ వెహికల్లో రాలేదన్నమాట. అది ఓన్లీ ఇది మాత్రం. అదేవిధంగా సీట్ని ముందుకు వెనక్కి పుల్ చేసుకోవడానికి బ్యాక్ చేసుకోవడానికి ఇది ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ని పైకి లాగేసి మనకి వెనక్కి ముందుకి అలా జరుపుకోవడానికి ఉంటుంది అన్నమాట ఆప్షన్. అది ఓకే, పర్ఫెక్టా? ఇప్పుడు కాళ్ళకి ఇవి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎక్సలేటర్, మిడిల్లో వచ్చేసి బ్రేక్, లాస్ట్ వచ్చేసి క్లచ్. ఇవి మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అనమాట. ఎందుకంటే లెఫ్ట్ లెగ్ తోటి పర్మనెంట్గా మనకి క్లచ్ మాత్రమే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. దానికి లింక్ చేసేయాలంతే. ఈ రైట్ లెగ్ తోటి బ్రేక్ మరియు ఎక్సలేటర్ కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్కి మనం కాలు పెట్టే పొజిషన్ ఎట్లాగో నేను చూపిస్తాను. ఇప్పుడు క్లచ్కి ఈ పొజిషన్ ఇక్కడ ఈ ఏరియాలో మనం దీంతో నొక్కాల్సి ఉంటుంది. మిడిల్లో మాత్రం నొక్కితే మనకు కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉండదు, జారిపోతూ ఉంటుంది. వేళ్ళతో కూడా నొక్కకూడదు. బ్రేక్ కంట్రోల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కాలు ఎత్తకూడదు ఎప్పుడైనా సరే. బ్రేక్ అయినా ఎక్సలేటర్ అయినా మనం కంట్రోల్ చేసేటప్పుడు కాలు ఎప్పుడైనా లేపకుండా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్కి దగ్గరగా కాలు పెట్టాలి మనము. ఎక్సలేటర్ క్రాస్ చేసి ఎక్సలేటర్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్సలేటర్ కాలు ఇటు పెట్టు, కాలు లేపొద్దు ఎప్పుడైనా సరే. కాలు లేపకుండా కాలు పక్కగాను ఇక్కడ పెట్టాలి. అక్కడ పెట్టి కింద టచ్ కావాలి కాలు. ఎప్పుడైనా లేపినప్పుడు ఏం చేయాలంటే ఇలా చూపిస్తున్నాడు, ఇలా ఉందా, ఇలా అంతే, ఇలా అట్లా ప్రాక్టీస్ చేయాలి.
ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ లాగా అనమాట. అలా ఎక్సర్సైజ్ చేయాలి. క్లచ్ ఏమో క్లచ్ పైన కాలు పెట్టు, క్లచ్ పూర్తిగా నొక్కు, పూర్తిగా ఎప్పుడైనా అలా పూర్తిగా నొక్కేలాగా అలవాటు చేసుకోవాలి. లెఫ్ట్ లెగ్ ఎప్పుడైనా సరే క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్ మాత్రం వాడకూడదు లెఫ్ట్ లెగ్ తోటి. రైట్ లెగ్ తోటి క్లచ్ వాడద్దు. ఎప్పుడైనా బ్రేక్, ఎక్సిలేటర్ మాత్రమే వాడాలి. ఇవి గుర్తుపెట్టుకో. ఇప్పుడు సీటు, ఇవి కంట్రోల్ కరెక్ట్గా నీకు సరిపోతుందా? పొడవు సరిపోతుంది కదా? ఓకే. క్లచ్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ లెగ్తో మాత్రమే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, ఇందాక చెప్పినట్టు. బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ వచ్చేసి రైట్ లెగ్తో మాత్రమే కంట్రోల్ చేయాలి. రైట్ లెగ్ ఎప్పుడైనా సరే బ్రేక్ దగ్గరలో ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే మనకి బ్రేక్ సేఫ్టీ. ఎందుకంటే సడన్గా ఏదైనా ముందు వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు మనం బ్రేక్ వేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి బ్రేక్ ముఖ్యం. బ్రేక్ దగ్గరలో ఉండాలి. ఎక్సిలేటర్ కంట్రోల్ చేసేటప్పుడు కాల్ని క్రాస్ చేసి ఎక్సిలేటర్ చేయాలి. అట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎప్పుడైనా బాగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు కాళ్ళ వైపు చూసి నేను బ్రేక్ నొక్కుతున్నానా, యాక్సిలేటర్ నొక్కుతున్నాను మాత్రం చూసుకోవద్దు ఎప్పుడైనా. అంత పర్ఫెక్ట్గా మనము ప్రాక్టీస్ చేయాలి. అదో రకమైన ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు మనము ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ మనకి పర్ఫెక్ట్గా మనకు రాలేదనుకో, ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా రోడ్ పైన వెళ్తున్నప్పుడు సడన్గా మనం బ్రేక్ అయ్యబోయి ఎక్సిలేటర్ నొక్కినాం అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? ముందెళ్ళే వెహికల్ని గుద్దేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగేది తెలుసు కదా, అట్లనమాట. కాబట్టి మనకి ముందుగా బ్రేక్, ఎక్సిలేటర్ని ఎలా కంట్రోల్ చేయాలనో పూర్తిగా మనకు అలవాటు ఆగున్న వెహికల్లోనే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్లా అది. ఒకవేళ ఆటోమేటిక్ వెహికల్ అనుకో, ఆటోమేటిక్ వెహికల్లో మనకి క్లచ్ ఉండదు, క్లచ్తో పని ఉండదు. అయినా మనం రైట్ లెగ్తోనే బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ వాడాలి. లెఫ్ట్ లెగ్ దాకా పోనీయకూడదు. రైట్ లెగ్తోనే బ్రేక్, ఎక్సిలేటర్ మనం కంట్రోల్ చేసుకునేలాగా అలవాటు చేసుకోవాలి. వచ్చింది కదా. తర్వాత గేర్ షిఫ్టింగ్, గేర్లు ఎలా షిఫ్ట్ చేయాలనేది దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి గేర్ రాడ్ పైన మనకి ఎలా గేర్ షిఫ్ట్ చేయాలో మనకు డైరెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ లాస్ట్లో వచ్చేసి రివర్స్ ఉంది పైన, ఇటు లాస్ట్లో. తర్వాత ఫస్ట్, దాని కిందే సెకండ్, థర్డ్, ఫోర్త్, పైకి వచ్చేసి ఫిఫ్త్. కానీ మనకి కొన్ని కార్లలో ఈ ఫిఫ్త్ కిందనే మనకు రివర్స్ ఉంటుంది. ఈ రివర్స్ అనేది ఇటు కాకుండా ఈ ఫిఫ్త్ కింద రివర్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సి. ఎప్పుడైనా సరే వేరే ఏ కార్ ఎక్కినా సరే మనం చూసుకోవాల్సింది ముందు అవి. ఇక అలా చూసుకోవడం వల్ల ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గేర్ షిఫ్టింగ్, ప్రస్తుతానికి కార్ వచ్చేసి న్యూట్రల్లో ఉంది, అంటే ఈ లైన్ ఉందా, మిడిల్ లైన్, ఈ లైన్ని సూచిస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఈ న్యూట్రల్లో ఉంది కదా. ఫస్ట్ గేర్ వచ్చేసి ఈ విధంగా ఇలా పట్టుకోవాలి. మనం గేర్ లివర్ ఎప్పుడైనా సరే ఇలా పట్టుకొని ఇటు లాస్ట్ కానీ పైకంటే ఫస్ట్ గేర్లో పడిపోతుంది. ఎప్పుడైనా సరే ఆగున్న కార్లోనే మనం గేర్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంజన్ ఆఫ్ చేసుకొని గేర్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు గేర్లో ఉంది, ఇప్పుడు న్యూట్రల్లో ఉన్నంత ప్లే గేర్లో ఉన్నప్పుడు ఉండదు. గేర్ రాడ్ ఎప్పుడైనా న్యూట్రల్లో ఉంటే ఈజీగా ప్లే. ఇప్పుడు చూపిస్తాడు, ఇప్పుడు న్యూట్రల్లో ఉంది కదా, ఇలా ఎక్కువ ప్లే అవుతుంది. ఇలా ఎప్పుడైనా ఇలా గేర్లో ఉన్నప్పుడు తక్కువ ప్లే అవుతుంది. ఇది ఫస్ట్ గేర్. ఇప్పుడు రివర్స్ ఇట్లా లాస్ట్కి ఉందన్నాం కదా, అది రివర్స్ ఎలాగో నేను చెప్తా. ఇప్పుడు ఈ ఫిఫ్త్ గేర్ వరకు చూపించిన తర్వాత మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ గేర్, తర్వాత సెకండ్ గేర్ వచ్చేసి సేమ్ అదే. ఇప్పుడు ఫస్ట్ గేర్ ఎక్కడైతుందో దానికి కరెక్ట్గా వెనకాలనే సెకండ్ గేర్ ఉంటుంది. అంటే ఇట్లా లాస్ట్కి ప్రెస్ చేసి కిందికంటే సెకండ్ గేర్ వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ గేర్లో ఉన్న వెహికల్ ఇది ఇప్పుడు సెకండ్ గేర్లో ఉంది కదా, న్యూట్రల్ జస్ట్ ఇలా పైకంటే న్యూట్రల్ అయిపోతుంది. ఎక్కువ ప్రెస్ చేస్తే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి వేరే గేర్, ఫస్ట్ గేర్ వేరే ఏదో గేర్లో పడిపోతుంది. ఇప్పుడు న్యూట్రల్లో ఉంది కదా, జస్ట్ ఈ సెంటర్లో ఉన్నప్పుడు మనం పైకంటే డైరెక్ట్ థర్డ్ గేర్కి వెళ్ళిపోతుంది. మనం ఎటు ప్లే చేయని అవసరం లేదు. సెంటర్లో ఉన్నప్పుడు పైకంటే థర్డ్ గేరు, మళ్ళీ న్యూట్రల్, స్ట్రైట్ మళ్ళీ కిందికంటే ఫోర్త్ గేరు.
ఇట్లా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ గేర్. మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్ ఇట్లా న్యూట్రల్కి వెళ్తే కొంచెం రైట్కి నొక్కి పైకంటే ఫిఫ్త్ గేర్ అదనమాట. ఇప్పుడు న్యూట్రల్. ఇప్పుడు రివర్స్ గేర్ ఏంటంటే కింద మనకి ఒక లీవర్ ఇస్తాడు ఇట్లా, ఇది పైకి లాగి పట్టుకొని ఇప్పుడు ఫస్ట్ గేర్ కంటే ఇంకెక్కువ లోపలికి వెళ్ళిపోతుంది. అది కొంచెం పైకి అన్నామంటే ఇది రివర్స్ గేర్ పడిపోతుంది. ఇది కంపల్సరీ పట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఒకసారి చూపిస్తాను నీకు. ఇప్పుడు పట్టుకోకుండా ట్రై చేస్తే మనం డైరెక్ట్ ఫస్ట్ గేర్కి వెళ్ళిపోతుంది. రివర్స్ పడదు, ఫస్ట్ గేర్కి వెళ్ళిపోతుంది. అదే ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ లాంటిది. దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆగున్న వెహికల్లోనే దీన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయి. చూసుకుంటూ ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడకుండా ఇలా మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు చూడకుండా ఏ గేర్ ఎప్పుడు వేయాలో మనకు ఎటువైపు ఉందో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి చూస్తూ ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు షిఫ్ట్ చేయి నువ్వు. ఫస్ట్ గేర్ ఇప్పుడు న్యూట్రల్. ఇది న్యూట్రల్. గేర్ వేసేటప్పుడు పొజిషన్ ఇట్లా చూసుకో. అది థర్డ్ గేర్కి వెళ్ళిపోతుంది. అది పొజిషన్ ఇట్లా చూసుకో, ఇట్లా పట్టుకో, ఇలా. ఇది ఫస్ట్ గేర్. మనకి గేర్ రైడ్ కొంచెం క్రాస్ కూడా కనిపిస్తుంది. మనం అది కూడా గమనించవచ్చు. కొంచెం క్రాస్గా కనిపిస్తుంటుంది పైకి. ఇట్లా లెఫ్ట్కి వచ్చి ఇట్లా పైకి ఉన్నట్టుగా క్రాస్ కనిపిస్తుంది. అదే ఇప్పుడు సెకండ్ గేర్ అనుకో, న్యూట్రల్, సెకండ్ గేర్, మళ్ళీ థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, న్యూట్రల్. ఇప్పుడు సెకండ్, ఒకవేళ ఇది ఫస్ట్ గేర్ అనుకో, ఇటే నొక్కాలి. నొక్కి పట్టుకొని కిందికంటే సెకండ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు థర్డ్ గేర్ పడేటప్పుడు డైరెక్ట్ ఇట్లా క్రాస్గా కొంచెం పైకి అన్నామంటే థర్డ్ గేర్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మనం న్యూట్రల్ కూడా చేసుకునేంత టైం కూడా అవసరం లేదు. కానీ న్యూట్రల్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా మనకి పర్ఫెక్ట్గా. ఒక్కోసారి అలా ఏం జరుగుతుంది అంటే సెకండ్ గేర్ నుంచి ఒక్కోసారి మళ్ళీ ఫస్ట్ గేర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు కన్ఫ్యూజన్లో, మనకు ప్రాక్టీస్ సరిగా లేక. కాబట్టి మనకు ఆల్రెడీ అనుభవం అయిన తర్వాత, డ్రైవింగ్ వచ్చిన తర్వాత మనకి ఈజీ అయిపోతుంది గేర్ షిఫ్టింగ్ కూడా. అప్పటిదాకా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అట్లా అనమాట. ఇప్పుడు షిఫ్ట్ చేయను. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, రైట్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. స్లోగా సౌండ్ రాకుండా వేసుకోవాలి. ఎక్కువ సౌండ్ రానియద్దు, దిమ్మ కుదురుతుంది అనమాట. అట్లా ఇట్లా స్మూత్గా మెయింటైన్ చేయాలి. ఇట్లా ఇప్పుడు మనము ఎంత స్మూత్గా నేర్చుకుంటే ఫ్యూచర్ కూడా ఎప్పటికీ అట్లే స్మూత్గా నడుపుతాం. ఇప్పుడు ఎంతైనా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ముందు మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ఈ విధంగా పట్టుకోవాలి, అలానే పట్టుకోవాలని ఏమి ఉండదు. ప్రస్తుతం అయితే మనకు నేర్చుకోవడం కోసం మాత్రమే ఇలా పట్టుకుంటే ఈజీగా ఉంటుందని. అట్లా మనం ఆల్రెడీ మనకు డ్రైవింగ్ వచ్చిన తర్వాత మనమే ఎంచుకోవచ్చు ఎలా పట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందో. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అది ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ. ఒక్క నిమిషం. కార్లో ఫస్ట్ సేఫ్టీ ఏంటంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకోవాలి. మెయిన్ సేఫ్టీ అది ఫస్ట్ది. తర్వాత ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అది యాక్సిడెంట్ అయినప్పుడు దానికి సెన్సర్ త్రూ అది ఉంటుంది అనమాట. మనది బేసిక్ వెహికల్ కాబట్టి మన దాంట్లో ఎయిర్ బ్యాగ్స్ లేవు. ఇప్పుడు సీట్ బెల్ట్ ఉంది కదా, సీట్ బెల్ట్ పెట్టుకునే విధానం ఎట్లా అంటే లెఫ్ట్ హ్యాండ్ అయినా సరే రైట్ హ్యాండ్ అయినా సరే కానీ ఇలా లాక్కోవాలి. ఇలా లాక్కొని దీనిలో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. మనకి ఈ పొజిషన్లో ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది. కానీ ఈ లాగుతూ ఉంటే వస్తుంది కదా మనకి సేఫ్టీ ఎలా సేఫ్టీ అని మనకు ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే మనం స్లోగా వెళ్తున్నప్పుడు దీంతో పెద్ద పని ఉండదు. కార్ స్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే మనం ఫాస్ట్గా వెళ్తామో అప్పుడు సడన్ బ్రేక్ వేస్తే ఇలా ముందుకెళ్తాం కదా. ఎక్కువ అంటే మరీ అది కరెక్ట్గా పొజిషన్ వస్తలేదు. సడన్గా మనం ముందుకెళ్ళినప్పుడు ఏమైందంటే స్టక్ అయిపోతుంది. ఇట్లా స్టక్ అయిపోతుంది. ఇట్లా స్టక్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం ముందుకెళ్ళడానికి ఉండదు. ఇక ఇట్లా ఆపేస్తుంది.
కాబట్టి సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే. అది పెట్టుకోవాలి సీట్ బెల్ట్. పెట్టేసినావా? సేమ్ అదే పొజిషన్. ఇప్పుడు తీసేటప్పుడు ఏంటంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. మనం కార్ ఎక్కినామంటే పెట్టుకోవాలి, దిగేటప్పుడు తప్ప తీయొద్దు. ఓకే. రైట్. ఇప్పుడు వచ్చేసి ఇంజన్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే క్లచ్ నొక్కి స్టార్ట్ చేసుకునే ఒక అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గేర్లో ఉండొచ్చు వెహికల్, ఎప్పుడైనా గేర్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో. న్యూట్రల్లో ఉంది కదా. ఇంకోటి అట్లా ఎందుకు స్టార్ట్ చేసుకోవాలంటే, క్లచ్ నొక్కి ఎందుకు ఇంజన్ స్టార్ట్ చేసుకోవాలంటే, మిస్టేక్లో గేర్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము, ఒకవేళ హ్యాండ్ బ్రేక్ లేదు, అలాంటి టైంలో ముందుకెళ్ళి గుద్దే అవకాశం ఉంటుంది. ఒకవేళ రివర్స్లో ఉంటే రివర్స్ వెనక్కి వెళ్ళి గుద్దే అవకాశం ఉంటుంది గేర్లో ఉంటే. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకవేళ చిన్నపిల్లలు కూర్చొని ఉంటారు కార్లో, ఆడుకోవడానికైనా వెళ్తారు, అలాంటి టైంలో కూడా వాళ్ళు కీ తిప్పే అవకాశం ఉంటుంది, గేర్లో ఉంటుంది. ఎప్పుడైనా సరే బండి పార్క్ చేసినప్పుడు న్యూట్రల్లో పెట్టుకోవాలి, హ్యాండ్ బ్రేక్ వేసి పెట్టుకోవాలి. ఇక ఇంకో విషయం ఏంటంటే, కొన్ని కార్లలో క్లచ్ నొక్కితేనే స్టార్ట్ అయ్యే ఆ టెక్నాలజీ ఉందన్నమాట. కాబట్టి క్లచ్ నొక్కి ఇంజన్ స్టార్ట్ చేసుకునే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు క్లచ్ నొక్కినావా, న్యూట్రల్లో ఉంది కదా గేరు, న్యూట్రల్లో ఉన్నప్పుడు క్లచ్ నొక్కని అవసరం లేదు, కానీ ఒకవేళ అలవాటు చేసుకుంటే మనకే సేఫ్ అనమాట. ఓకే. ఇంజన్ ఇప్పుడు స్టీరింగ్ లాక్ చేద్దాము. స్టీరింగ్ వచ్చేసి ఇప్పుడు లాక్ పొజిషన్లో ఉంది కదా. ఇప్పుడు కీ పెట్టిన తర్వాత లాక్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇది మామూలుగా తిరగదు అనమాట, ఎందుకంటే స్టీరింగ్ లాక్లో ఉంది కాబట్టి. స్టీరింగ్తో పాటు కీని కూడా తిప్పాలి ఒకేసారి, అట్ ఏ టైం 2 తిప్పితే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు లాక్ ఓపెన్ అయిపోయింది. తర్వాత ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. ఓకే. ఇగ్నిషన్స్ కంట్రోల్స్ ఇవన్నీ ఆన్ అయిపోతాయి అనమాట. ఓకే. పవర్ సప్లై అవుతుంది. తర్వాత స్టార్ట్ బటన్, ఇక్కడ మనకి స్టార్ట్ ఉంది కదా, ఇక్కడ నొక్కి ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ అయిందో వెంబడే కీ వదిలేయాలి. మళ్ళీ ఆన్ ప్లేస్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఆన్ ప్లేస్లోకి. అలాగే పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అవుతుంది. సెల్ఫ్ మోటార్ ఇప్పుడు మనకి ఇప్పుడు సెల్ఫ్ ఎట్లాగా లేచింది కదా, సెల్ఫ్తోనే స్టార్ట్ అవుతుంది కదా, దానిపైన ప్రభావం పడడం వల్ల అది పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్ట్ అవ్వగానే వదిలేయాలి, మళ్ళీ ఆన్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిన ఇంజిన్ ఆఫ్ చేయాలంటే కీని వెనక్కి తిప్పేసి అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు లాకి ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూద్దాము. కీ పెట్టిన తర్వాత అట్ ఏ టైం ఓకే, లాక్ ఓపెన్ అయిపోయింది, ఆన్లోకి వచ్చింది. రైట్, అంతే వచ్చేసింది. సేమ్ అంతే. ఈ డ్రైవింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. ఎప్పుడైనా సరే సైడ్ మిర్రర్స్ని, ఇప్పుడు రైట్ సైడ్ మిర్రర్ వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మన డోర్ యొక్క హ్యాండిల్ ఉంది కదా, ఆ హ్యాండిల్ ఫస్ట్ డోర్ ఈ కార్నర్లో, ఈ లాస్ట్ కార్నర్లో, ఈ డౌన్ కార్నర్, లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో కనిపించేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి వెనకాల నుంచి వచ్చే వెహికల్స్, రైట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, బ్లైండ్ స్పాట్స్ కానీ మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే. ఇక ఐఆర్విఎం, అవి ఓఆర్విఎమ్స్ అనమాట, అవుట్ సైడ్ రీర్ వ్యూ మిర్రర్స్ అవి. ఇది వచ్చేసి ఇన్సైడ్ రీర్ వ్యూ మిర్రర్. ఓకే. ఐఆర్విఎం ఇది వచ్చేసి ఈ విధంగా మనకి విండ్షీల్డ్, బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ దీంట్లో పూర్తిగా కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి, దీంట్లో కనిపించేలాగా. ఇప్పుడు వెనకాల మనకి ఏమేమి వెహికల్స్ వస్తున్నాయా ఏముందని కనిపించడానికి మనకు అది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సేమ్ రైట్ సైడ్ ఎలాగో మనం అడ్జస్ట్ చేసుకున్నామో, లెఫ్ట్ సైడ్ కూడా మన ఈ డోర్ యొక్క హ్యాండిల్ ఏదైతుందో అది రైట్ సైడ్ కార్నర్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల మనకి వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ మనకి క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుంది, బ్లైండ్ స్పాట్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. చేసుకున్న తర్వాత హ్యాండ్ బ్రేక్ తీయడం ఎలా,
ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ తీసుకోవాలి. హ్యాండ్ బ్రేక్ ఎట్లా తీయాలంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది కదా, హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది. ఎప్పుడైనా సరే పైకి లాగి బటన్ ప్రెస్ చేయాలి. ఓకే. బ్రేక్ పైన కాలు ఉంచుకున్నావా, ఎప్పుడైనా సరే బ్రేక్ పైన కాలు ఉండాలి హ్యాండ్ బ్రేక్ తీసేటప్పుడు. అసలు ముందు ఇంజన్ స్టార్ట్ చేయగానే మనకు బ్రేక్ పైన కాలు వచ్చేసేయాలి. ఓకే. ఈ పొజిషన్లో ఉన్నది ఇలా కిందికి వదిలేస్తే ఇది కిందికి వెళ్ళిపోతుంది హ్యాండ్ బ్రేక్. ఇప్పుడు మనం బ్రేక్ పైన కాలు ఖచ్చితంగా ఉంచుకోవాల్సిందే. ఓకే. ఇప్పుడు నేను వేస్తాను, నువ్వు ఒకసారి ఎట్లా తీసుకో చూద్దాం. పైకి లాగు వదిలేసేయి అంతే. ఓకే. ఓకేనా? ఓకే. ఎప్పుడైనా సరే ఇంజన్ ఆఫ్ చేయడానికి ముందు మనం న్యూట్రల్ చేసుకుంటాం కదా, న్యూట్రల్ చేసుకోగానే హ్యాండ్ బ్రేక్ లాగేసేయాలి. ఓకే. ఇక్కడికి వచ్చిన చెయ్యిని ఇక్కడికి తీసుకొచ్చేయాలి ఎమ్మటే. ఓకే. అట్లా తీసుకురావడం వల్ల ఏంటంటే మనకు అలవాటు అయిపోద్ది. మనం మర్చిపోకుండా ఉంటాం అనమాట, హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోకుండా ఉంటాం. ఓకే. ఒకవేళ మనం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాతనే హ్యాండ్ బ్రేక్ తీయాలి. ఓకే. గేర్ వేసుకున్నాక మనం అక్కడ బ్రేక్ పైన కాలు పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ బ్రేక్ తీయాలి. ఓకే. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు వచ్చేసి స్టీరింగ్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాను నీకు. ఇంజన్ స్టార్ట్ చేయి ఫస్ట్. క్లచ్ అవసరం లేదు, క్లచ్ బ్రేక్ ఏం అవసరం లేదు, ఎందుకంటే హ్యాండ్ బ్రేక్లో ఉంది, న్యూట్రల్లో ఉంది కాబట్టి. రైట్. ఇప్పుడు ఇంజనే ఎందుకు స్టార్ట్ చేయమన్నా అంటే ఇది పవర్ స్టీరింగ్ కాబట్టి ఇంజన్ స్టార్ట్ చేస్తేనే మనకి స్టీరింగ్ ఈజీగా మనము కంట్రోల్ చేయగలుగుతాం, మూవ్ అవుతుంది అనమాట. మామూలుగా అయితే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా అన్ని వెహికల్స్కి ఈ కార్ నుంచి లారీ, బస్సులు ఇవన్నీ కూడా పవర్ స్టీరింగే 90% ఇవే వస్తాయి. ఇప్పుడు మాత్రం దాదాపుగా 99% వచ్చేస్తున్నాయి. ఓకే. ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. ఒకప్పుడు అంటే అన్నీ అవే ఉండేవి, మాన్యువల్ స్టీరింగ్స్ ఉండేవి. ఇప్పుడు స్టీరింగ్ కంట్రోల్. ఇప్పుడు ఏంటంటే ఈ పొజిషన్ వచ్చేసి స్ట్రైట్ ప్రస్తుతం, ఎందుకంటే మనకు టైర్ పొజిషన్ చూపిస్తాను నేను. స్ట్రైట్ పొజిషన్లో ఉంది ఇప్పుడు. అయితే ఇప్పుడు మనం స్టీరింగ్ రైట్ సైడ్ ఎన్ని రౌండ్లు తిరుగుతుందో చూడు. టిప్పు ఇక్కడికి ఒకటి పూర్తిగా ఇక్కడికి ఒక రౌండ్ అయిందా? ఇంకోసారి తిప్పు. రెండుకి కొంచెం తక్కువ ఉంది. అంటే రెండుకి కొంచెం తక్కువ, అదే రెండుకి కొంచెం తక్కువ వెనక్కి తిప్పితే సెంటర్కి వస్తుంది. ఇప్పుడు రెండుకి కొంచెం తక్కువ. ఇది స్ట్రైట్ పొజిషన్ కదా. ఇప్పుడు లెఫ్ట్కి టర్న్ చేయి. ఒక రౌండ్, రెండు రౌండ్కి కొంచెం తక్కువ. ఇప్పుడు దీన్ని సెంటర్ చేసుకో. ఒకటి, రెండు. కరెక్ట్గా సెంటర్ చేసుకుంటే ఈ రెండు. ఓకేనా? అంటే మనకి అటు సైడు రెండుకి కొంచెం తక్కువ ఉంది, ఇటు పక్క లెఫ్ట్కి కూడా రెండుకి కొంచెం తక్కువ ఉంది. అంటే మొత్తం దాదాపుగా అటు 2 రౌండ్లు ఇటు 2 రౌండ్లు అనుకోండి, కాస్త తక్కువ. అది గుర్తుపెట్టుకో. ఓకేనా? మనము కార్లో కూర్చొని టైర్ ఏ పొజిషన్లో ఉందో మనం అర్థమైపోతుంది మనకి. అది ఐడియా ఉంటే స్టీరింగ్ ఎక్కడ మనకి ఎటువైపు ఎన్ని రౌండ్లు ఉంది, ఎటువైపు తిరిగి ఉంది అనేది చూస్తే మనకు టైర్ కూడా ఎటువైపు తిరిగి ఉందో మనకు కార్లో కూర్చొని మనకు ఒక ఐడియా వస్తుంది. అలా ఐడియా ఉండడం వల్ల ఏంటంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. ఇక సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ కంట్రోల్ ఎలా అంటే ఎక్కువ శాతం గేర్ షిఫ్టింగ్తో పాటు స్టీరింగ్ కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఒక చేయితో గేర్లు షిఫ్ట్ చేయాలి, ఒక చేయితో స్టీరింగ్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, మనము కొద్ది దూరం పోగానే బ్రేక్ వేయడం, మళ్ళీ గేర్ మార్చడం, ఇదే పని ఉంటుంది ఎక్కువ శాతం. కాబట్టి స్టీరింగ్ సింగిల్ హ్యాండ్తోనే మనం కంట్రోల్ చేయగలగాలి. ఓకే. పొజిషన్ ఏంటంటే ఇక్కడ ఉందా, ఈ పొజిషన్లో మనం స్టీరింగ్ పట్టుకోగలగాలి. ఓకే. ఇక్కడ చెయ్యి పట్టుకునేటప్పుడు ఇలా పట్టుకోవాలి. దీనికి ఇక్కడ ఇలా ఉంటుంది స్టీరింగ్ మ్యానుఫ్యాక్చర్ ఏంటంటే మనకి ఇక్కడ పట్టుకోవడానికి ఒక ఈజీగా ఉండడానికి ఇలాగ ఇది ఉంటుంది అన్నమాట. మనకి జారిపోకుండా ఉండడానికి కూడా ఉంటుంది అన్నమాట చెయ్యి.
తిప్పేటప్పుడు మాత్రం చెయ్యి ఈ పొజిషన్లోకి రావాలి. దాంతోపాటు ప్రెస్ చేయాలి, చెయ్యి ఓకే. ప్రెస్ చేసి టర్న్ చేయాలి. ఓకే. ట్రై చేయ ఒకసారి. చెయ్యి ఎప్పుడైనా ఈ పొజిషన్లో పెట్టాలి. ఇలా ఇప్పుడు నేను ఇక్కడ పెడుతున్నా కదా, ఇలా పెట్టి నొక్కాలి. చెయ్యి ఇట్లనే ఇదే విధంగా పెట్టొద్దు. ఎప్పుడైనా సరే పెట్టేటప్పుడు నీకు చూపిస్తాను. ఒక నిమిషం చూపిస్తాను. ఇల్లుందా పెట్టిన తర్వాత ఏంటంటే చెయ్యిని ఇలాగ ఉండాలి, ఇలా తిప్పాలి. మనం ఎప్పుడు చెయ్యి ఎప్పుడైనా స్ట్రైట్గా పైకి చూస్తున్నట్టుగానే ఉండాలన్నమాట. ఇట్లా ఇట్లా ఎప్పుడైనా అంతే. ట్రై చేయి. ఇలా ఎక్కువ ప్రెస్ చేయడం, ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా ఎక్కువ ఎందుకు నొక్కాలి, ఎక్కువ ప్రెస్ చేసి పెట్టాలంటే మనకి చెయ్యి జారిపోకుండా కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తిప్పు అంతే. కానీ ఇక్కడ పెట్టదు, చెయ్యి ఇక్కడ పెట్టాలి. ఎప్పుడైనా ఇక్కడ ఈ పొజిషన్లో పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ అలా ఇట్లా దీన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈ పొజిషన్లో ఉండాలి. ఇక్కడ పైకి పెట్టామనుకో, పైకి పెడితే మనకు కంట్రోల్ చేయడానికి చెయ్యి నొప్పి వస్తుంది. దాంతోపాటు మనకు అనీజీగా ఉంటుంది. ఈ పొజిషన్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది. చెయ్యి ప్రాక్టీస్ చేయి. జారొద్దు, చెయ్యి జారనియొద్దు. చెయ్యి జారకుండా కంట్రోల్ చేయి. ఈ పొజిషన్ ఎప్పుడైనా ఈ పొజిషన్ ఉండాలి. చెయ్యి జారనియకు. ఆ పొజిషన్ నుంచి జారొద్దు అసలు. ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ పైకి వెళ్ళకొద్దు, ఇక్కడనే చెయ్యి జారకుండా కంట్రోల్ చేయగలాలి. ఇప్పుడు నీకు డిస్టెన్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇట్లా కంట్రోల్ చేసేటప్పుడు? సీట్ పొజిషన్ పర్లేదు కదా. అట్లా సీట్ అడ్జస్ట్మెంట్ అలా చూసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసేటప్పుడు మనకి అన్ని కంట్రోల్స్ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామా లేదా అనేది సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక చెయ్యి వాడు. సిటీ ట్రాఫిక్ కోసం ఇలా మనకి హైవేలో వెళ్ళేటప్పుడు స్ట్రైట్ చేయి స్టీరింగ్. ఓకే. హైవేలో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చెయ్యి, అక్కడ ఒక చెయ్యి. హైవేలో వెళ్ళేటప్పుడు ఇలా. హైవేలో కూడా ఎక్కువ దూరం ఇలా నడపడం కష్టంగానే ఉంటుంది. ఇక్కడ మనకి మామూలుగా అయితే ఆర్మ్ రెస్ట్ వస్తాయి, మనం చేయి పెట్టుకోవడానికి రెస్ట్ కోసం అని చెయ్యి ఇక్కడే వస్తుంది. రైట్ సైడ్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకొని అయినా స్టీరింగ్ పట్టుకోవచ్చు. ఎందుకంటే హైవేలో ఎక్కువ శాతం స్ట్రైట్గానే ఉంటాయి రోడ్లు కాబట్టి ఎక్కువ మనం టర్న్స్ ఏమి ఉండవు కాబట్టి అనవసరంగా తిప్పే అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. కాబట్టి ఈ పొజిషన్లో కూడా ఈ పొజిషన్లో కూడా పట్టుకోవచ్చు. మనం ఆర్మ్ రెస్ట్ పొజిషన్లో పెట్టుకున్నప్పుడు ఆ పొజిషన్లో కూడా పెట్టుకొని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అది ముందు డ్రైవింగ్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత మనకే అది ఒక ఐడియా వచ్చేస్తుంది. అట్లా ఇది ఒకసారి గుర్తుంటే తర్వాత అవును అప్పుడు అట్లా చెప్పింది కదా అని ఒక ఐడియా వస్తుంది అనమాట. 2 చేతులతో కంట్రోల్ ఎట్లా చేస్తావో చూద్దాం ఒకసారి. స్టీరింగ్ రెండు చేతులతో కంట్రోల్ చేయడానికి ట్రై చేయి. ఫుల్ టర్న్ చేయడానికి ట్రై చేయి. అట్లా తిప్పినప్పుడు ఏమవుతుంది, అట్లా తిప్పు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ ప్లేస్లో స్టీరింగ్ లాక్ అయిపోతుంది. ఇంతకంటే ఎక్కువ మనం తిప్పలేము. అలాంటప్పుడు ఏమైందంటే ఒకవేళ మెయిన్ రోడ్లో ఉన్నప్పుడు మనం లాక్ అయిపోవడం వల్ల ఎక్కడికో ఒక పక్కన వెళ్ళిపోయి గుద్దేసే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి కంట్రోల్ చేసేటప్పుడు లాక్ అయిపోకుండా చూసుకోవాలి. ఇలా కూడా పట్టుకోవద్దు, ఇలా పట్టుకోవద్దు. స్టీరింగ్ ఎప్పుడైనా ఇలానే పట్టుకోవాలి. దీంట్లో పట్టుకున్నాం ఇలా లాక్ అయిపోతుంది, ఇక్కడ లాక్ అయిపోతుంది, మన కాళ్ళ దగ్గర లాక్ అయిపోతుంది. ఏదో ఒక చోట లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదనమాట. ఎప్పుడైనా డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా ఖాళీ ప్లేస్ ఉండేలాగా చూసుకోవాలి. నీతో పాటు వ్యూవర్స్ కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, అట్లా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.